డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే మే 15కి సంబంధించినటువంటి వాక్య భాగం కీర్తనలు 66, 67 రెండు కీర్తనలు. కానీ మనం 66 మీదే కాన్సన్ట్రేట్ చేద్దాం ఇవాళ. దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే దానికి ఒక థీమ్ ఇచ్చేది ఏంటి అంటే, మన ఆరాధనలో ఉన్న రెండు కొరతలు, వాటిని ఐడెంటిఫై చేయాలి. మనం వాటిని, ఆ కొరత లేకుండా మనం చూసుకోవాలి. మనం స్తుతి ఆరాధన చేసేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. నాకు తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఉన్నాడు, పాస్టరు. ఆయన క్రిస్ డోల్సన్. బ్లాక్ ఆక్ చర్చ్, మ్యాడిసన్లో బ్లాక్ ఆక్ చర్చి పాస్టరు, సీనియర్ పాస్టరు. ఇప్పుడు రిటైర్ అయ్యాడు అనుకుంటాను. ఆ దినాల్లో ఈ సంఘాల్లో అమెరికాలోను మరి వేరే చోట కూడా, పాశ్చాత్య దేశాల్లో కూడా అనుకుంటాను, పెద్ద సమస్య ఏర్పడింది. అదేంటి అంటే, చర్చెస్ డివైడ్ అయ్యింది. దేని బట్టి అంటే మ్యూజిక్ని బట్టి. ట్రెడిషనల్ మ్యూజిక్ని ఫాలో కావాలా, లేకపోతే కాంటెంపరీ మ్యూజిక్ని ఫాలో కావాలా. ఇంకా చివరికి ఎంత డివిజన్ అంటే, ఆ కాంటెంపరీ మ్యూజిక్ లేకపోతే మీ చర్చికి రాము అనేటువంటి వాళ్ళు, మరి ట్రెడిషనల్ మ్యూజిక్ ఉంటేనే మేము వస్తాం అనేటువంటి వాళ్ళు మరి కొంతమంది. ఆ విధంగా చర్చెస్ డివైడ్ అయినాయి. ఆ సందర్భంలో ఆయన ఒక మెసేజ్ని ప్రీచ్ చేశారు. అంటే ఆ సంఘ పెద్దలు రిక్వెస్ట్ చేశారు అన్నమాట, ఈ సంస్థని మీరు అడ్రస్ చేయండి అని. అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ సలహా, ఆ ప్రసంగంలో ఇచ్చినటువంటి సలహా నాకు చాలా నచ్చింది. మరి యూట్యూబ్లో ఉంటే దయచేసి మీరు వినండి. మంచి ప్రీచర్ ఆయన, క్రిస్ డోల్సన్ అనేటువంటి ఆయన. బేసికల్గా ఆయన ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, క్రైస్తవులంగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కాంటెంపరీ మ్యూజిక్ని ప్రేమించేటువంటి వాళ్ళు ట్రెడిషనల్ మ్యూజిక్ని ప్రేమించేటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అది ప్రేమ అంటే. ఏమండి, మీరే మీ మీ పాటలు ఎక్కువగా ట్రెడిషనల్ మ్యూజికే, ఆ హింసే పెట్టుకోండి. మరి వాళ్ళేమనాలి, పియానోతో ఆ హింసతో వేసేటువంటి వాళ్ళు ట్రెడిషనల్ మ్యూజిక్ వాళ్ళని ప్రిఫర్ చేస్తూ మీరు గిటార్తో మరి కీబోర్డ్తో మీరే ఎక్కువ పాటలు పాడుకోండి అని నిజమైనటువంటి ప్రేమని వ్యక్తపరచుకుని యూ షుడ్ ప్రిఫర్ ది అదర్స్. అప్పుడే మన సంఘాలలో ఐక్యత ఉంటుంది. యేసుప్రభు మరి తన స్వార్థంతో తన జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటే ఆయన సిలువలో మరణించి ఉండుండేవాడు కాదు కదా. ఆ విధమైనటువంటి త్యాగం మనం చేసి, మనకు ఇష్టమైనా కానీ ఇతరుల్ని ప్రిఫర్ చేయాలి. చర్చెస్ డివైడ్ చేసేంత వరకు ఈ ఇష్యూని మనం హైలైట్ చేయకూడదు. అది అంత ప్రాముఖ్యమైనది కాదు. ఐక్యత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుని ఇతరులను ప్రిఫర్ చేసుకుని, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కంటే ఇది ఎక్కువ కాదు. ఏ మ్యూజిక్ని మనం అవలంబించాలనేది అంత ముఖ్యమైనది కాదన్నమాట. కాబట్టి ముఖ్యమైనది ఏంటి, అముఖ్యమైనది ఏంటి? సంఘాలని ఎందుకు, సంఘాలని డివైడ్ చేసేట్టు అది చాలా సీరియస్ అన్నమాట. కొరింథీయులకు రాస్తూ
మరి ఈ అపోస్తుడైనటువంటి పౌలు ఏమన్నాడంటే, సంఘానికి నష్టం చేసి దాన్ని డివైడ్ చేస్తే చాలా కఠినంగా చెబుతాడు, దేవుడు నిన్ను నాశనం చేస్తాడు అని అంత కఠినంగా చెబుతాడన్నమాట. కానీ ఆయనే 2 కొరింథీ 10, 11, 12, 13 అధ్యాయాల్లో ఏమంటాడంటే, వాళ్ళని పంపించేసేసేయండి, మీ దగ్గర ఉంచుకోవద్దు, అంటే ఒక విధంగా డివైడ్ చేయండి అని. అంటే స్వార్థకి నష్టం కలిగేది అయితే ఆ ఎవరైతే నష్టపరుస్తున్నారో వాళ్ళని వెలివేయాలి. స్వార్థ అంత ముఖ్యమన్నమాట. డివిజన్ కంటే స్వార్థ డెఫినేషను, స్వార్థ అంటే ఏంటి, స్వార్థకి నష్టం కలగకూడదు, డివిజన్ అయినా పర్లేదు. స్వార్థ అంటే సత్యాన్ని చెప్పాలి. ఓకే, ప్రేమ అనేదాన్ని హెచ్చించుకుని సత్యాన్ని దాన్ని వదిలిపెట్టుకోకూడదు. సత్యం ప్రేమ రెండు కలిసి ఉండాలన్నమాట. కాబట్టి ముఖ్యమేంటి, అముఖ్యమైనటువంటి ఏంటి అని మనం లిస్ట్ చేసుకోవాలి. అముఖ్యమైనటువంటి విషయాల్లో చర్చ ఎప్పుడు కూడాను డివైడ్ కాకూడదు. కానీ స్వార్థకి నష్టం కలిగిందంటే ఎవరైతే స్వార్థని కల్తీ చేస్తున్నారో వాళ్ళని గంటి వేసేయాలి. అది జనరల్గా మనం క్రొత్త నిబంధనను బట్టి నేర్చుకునేటువంటి పాఠం. ఇప్పుడు చదువుదాం. స్తుతి పాటల్లో ప్రస్తుత దినాల్లో స్తుతి పాటల్లో ఆరాధన నడిపించే ఈ దినాల్లో దేవుని స్తుతించుటలో ఈ తరం వారు ఎంతగానో ఎదిగేరని తలంచుట ఒక శోధన. మేము ఎక్కువగా స్తుతికి 1/2 అవర్ ఇస్తాము అని కాంటెంపరీ మ్యూజిక్ గిటార్తో వేయటం, అది మేము ఎదుగుతున్నామండి, మేము ఎక్కువ స్తుతిస్తున్నాము, వాళ్ళకంటే మేము ఇది బాగున్నది అని ఆ విధంగా తలంచటం అది ఒక శోధనని మనం అనుకోవాలి. మన తాత ముత్తాతలు దీటుగా సిద్ధపడి సంఘ ఆరాధనలో అర్థం కాని పాత పాటలు పాడేవారి కంటే ఖచ్చితంగా మన స్తుతి ఆరాధన గురించి ఎక్కువ తెలుసుకుంటాం. అంటే స్తుతి ఆరాధన గురించి మనకు ఎక్కువ అనుభవం ఉన్నది ఆ దినాల్లో వాళ్ళకంటే. అంటే ఎక్సైటింగ్గా చేయటం, మరి ఆరాధించటం, స్తుతించటం, వందన సమర్పణ చేయటం, దాని గురించినటువంటి జ్ఞానం ఎక్కువైంది. అంటే ఆ జ్ఞానం సరిపోదు. ఆ విధంగా విమర్శించటం, కాంటెంపరీ మ్యూజిక్ని కానీ ట్రెడిషనల్ మ్యూజిక్ని కానీ ఆ విధంగా విమర్శించటంలో మనకి అది ఎందుకు ఉపయోగకరంగా ఉండదు. సాంప్రదాయపరమైన ఆరాధనను విమర్శించుటకు కావలసిన జ్ఞానం కలిగి ఉండుటకు ఇది సరిపోదు. ఈ విధంగా క్రిటిసైజ్ చేసుకుంటే వాటిని ఏ విషయంలో వాళ్ళు కొరతగా ఉన్నారు, ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేటువంటి జ్ఞానం మనకివ్వదు ఇలాంటి క్రిటిసిజం. వృద్ధులలో కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే ట్రెడిషనల్ మ్యూజిక్ అని అంటాం కదా, హిమ్స్, క్రైస్తవ కీర్తనల గ్రంథంలో మరి కొంతమంది పాండిత్యంతో రాస్తారు కదా పాటలు. మరి దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ఆ పాట, లేకపోతే సిలువే నా శరణం అనేదాన్ని ఒక పద్ధతిలో ముందు పాట రాసి దానికి మ్యూజిక్ పెడతారు. ఓకే, అది భాషా ప్రావీణ్యత గలటువంటి వాళ్ళు, ఆ యొక్క ఛందస్సు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆ పాటలు కడతారు. కానీ ఆ పాటలు పాడుతుంటే చాలామందికి అర్థం కాదు ఏం పాడుతున్నారు. అర్థం లేకుండా పాట అయితే బాగానే ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉండదు. ఎందుకంటే అర్థం కానప్పుడు ఇంకా ఎక్సైట్మెంట్ ఎందుకు ఉంటుంది. కాబట్టి
ఆ వృద్ధులలో కొంతమంది అనుకున్నట్లుగా ఏమనుకుంటారు, వాళ్ళు ఆధునిక ఆరాధనలో ఈ పాటలన్నీ తేలికగా ఉంటాయి, దానికి పెద్ద విలువ ఉండదండి, దానిలో డెప్త్ లేదు అని అంటారు. అది అన్ని పాటలు కాదు, కొన్ని పాటలు ఇప్పుడు ఫర్ ద ఇంగ్లీష్లో ఉంటుంది ఇన్ క్రైస్ట్ అలోన్, అది కాంటెంపరీ సాంగ్, అది చాలా ఎంత గంభీరంగా ఉంటుంది అన్నమాట. యేసు ప్రభువే మన రక్షణకు ఆధారం అనేటువంటిది చాలా థియలాజికల్గా సౌండ్ ఉంటుంది అనమాట, డెప్త్ ఉంటుంది దానిలో. కాబట్టి పాటలు అన్నీ కూడా తేలిగ్గా ఉంటాయి అని వృద్ధులు అనుకోకూడదు. మరి యవనస్తులు కాంటెంపరీ సాంగ్స్ని ఆరాధనలో టైం తీసుకుంటారు కదా, 1/2 అవర్ 40 మినిట్స్ కాంటెంపరీ సాంగ్స్ పాడుతూ ఆరాధిస్తారు కదా. మరి వాళ్ళు ఏమంటారంటే, కొందరు యవనస్తులు ఏమంటారంటే, ముందు తరం వారు పాడిన పాటలన్నీ కూడాను వదిలిపెట్టాలి, వాడుకలో ఉంటున్న సంగీతాలను మాత్రమే వాడుకోవాలనేది కూడా, అది కూడా తప్పే. అంటే ఏ హిమ్స్లో కానీ లేకపోతే కాంటెంపరీ సాంగ్స్లో కానీ కొన్ని రైట్ ఉన్నాయి, కొన్ని రాంగ్ ఉన్నాయి. అంటే కొన్ని లైట్గా ఉంటాయి, కొన్ని అర్థపూరితమైనటువంటి డెప్త్ ఉంటుంది, దానిలో ఉంటుంది, దీనిలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వాదించుకుంటే లాభం లేదు, ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలన్నమాట. కాబట్టి క్రిస్ డోర్సన్ గారు చెప్పినటువంటిది, ఆ అడ్వైజ్ మనం పాటిస్తే బాగుంటుంది. కొందరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంటిగ్రేట్ చేస్తారు, కొంత సమయం కాంటెంపరీ సాంగ్స్ ఇస్తారు, కొంత సమయం హిమ్స్కి ఇస్తారు. ఆ హిమ్స్నే, ఆ డెప్త్ ఉన్నటువంటి హిమ్స్నే కాంటెంపరీ మ్యూజిక్గా పెడతారు. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ని బట్టి చర్చెస్ డివైడ్ కాకూడదు అప్పుడు ఉన్నటువంటి రీతిగా. ఇప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ట్రెడిషనల్ సర్వీస్ ఒకటి పెట్టుకుంటున్నారు, కాంటెంపరీ సర్వీస్ మరొకటి పెట్టుకుంటున్నారు. అది బాగానే ఉన్నది, కానీ అప్పుడు చర్చ్ ఒక విధంగా డివైడ్ అయినట్టుగానే. అంటే కాంటెంపరీ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు సాంప్రదాయమైనటువంటి ఈ ట్రెడిషనల్ హిమ్స్ ఉన్నటువంటి ఆరాధనలో పాల్గొనరనమాట. ఒకళ్ళకి ఇంటరాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఏది గొప్ప అనేది మనం అనుకోకూడదు. మన పర్సనల్ ప్రిఫరెన్స్ ఉన్నప్పటికీ మనం కాంటెంపరీ మ్యూజిక్ని మనం అంటే మ్యూజిక్, ఆ డ్రమ్ము అదంతా బాగుంటుంది కదా, అది మనకి ఇష్టమైనప్పటికీ కూడాను ఆ హిమ్స్ని మనం డిస్పైజ్ చేయకూడదు. అదే కాకుండాను హిమ్స్ అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు కాంటెంపరీ మ్యూజిక్ని డిస్పైజ్ చేయకూడదు, తక్కువ చూపు చూడకూడదు. దయచేసి దీన్ని గమనించండి. నిజమైనటువంటి ఆత్మీయ జీవితంలో మెచ్యూర్ కలిగినటువంటి వాళ్ళు ఇతరులకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక 66వ కీర్తనలో ఏంటి మన స్తుతి స్తోత్రాలు, మన ఆరాధనలో ఉన్నటువంటి దానిలో 2 విషయాల గురించి ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. 2 విషయాల్లో మనం కొరతగా ఉన్నట్లుగా ఉంటుంది. 8 నుండి 12 వరకు చదువుకుందాం. 66, 8 నుండి 12 మొదటి అంశం ఈ భాగంలో ఉంటుంది. మనం దేన్ని అయితే కొరతగా ఉంటుంది అనుకున్న విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం దాన్ని గుర్తించగలం. 66, 8 నుండి 12. జనములారా మా దేవుని సన్నిధించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా, వెండిని శుద్ధి చేయు రీతిగా మమ్మును నిర్మలునిగా, మనం లేనటువంటి వాళ్ళంగా చేసి ఉన్నావు. నీవు
బందీ గృహములో మమ్ములను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. ఎవరు? దేవుడే పెట్టాడు. బందీ గృహంలో వాళ్ళని దేవుడే పెట్టాడు. సైతాను కాదు పెట్టింది, దేవుడే పెట్టాడు అని అక్కడ ఆయన చెబుతున్నాడు. నీవు దేవా, నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. అంటే గొప్ప భారం పెట్టడం, ఇబ్బందిలో పడటం, వేదనలో వెళ్ళటం అది సైతాన్ దగ్గర నుండి వచ్చింది అని అంటలేదు ఈయన. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులతోనూ నీళ్లతోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు అని చెప్తున్నాడు. ఓకే, దీని గురించి ఏంటి ఇక్కడ కామెంట్? కార్సన్ గారి కామెంట్. కొంతమంది అన్నారు ఇది ఏ పుస్తకం అని. ఆ పుస్తకం మేమే చేస్తున్నాం, మేము తర్జుమా చేస్తున్నాం. ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్. మీరు ఇంగ్లీషు వచ్చినటువంటి వాళ్ళు కొనుక్కుని దీన్ని చదువుకోండి దయచేసి. చాలా చాలా లోతైనటువంటి సంగతులు దీనిలో ఉన్నాయి. కానీ చాలామంది చదువుకున్నప్పుడు మాకు అర్థం కాలేదండి అని అంటారు. మెచ్యూర్గా ఉన్నటువంటి వాళ్ళు, వాక్యం తెలిసినటువంటి వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు కూడాను కొంత అంటే మాకు అర్థం కావట్లేదండి అని వ్యక్తపరిచారు. కాబట్టి మేము ట్రాన్స్లేట్ చేస్తాం. ఆ ట్రాన్స్లేట్ చేసింది కూడాను చాలా టైట్గా ఉంటుంది. ఒక్క పేజీలో ఎక్కువ శాతం ఆ అధ్యాయం అంతటినీ కవర్ చేసి ఒక్క పేజీలో ఆయన చెప్తాడన్నమాట. చాలా కష్టతరమైనటువంటి విషయం కాబట్టి ఇట్స్ ఫ్యాక్ట్ అన్నమాట. అందువల్ల దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తున్నాను. కాబట్టి కొంతకాలం అయిన తర్వాత మేము వీటిని పబ్లిష్ చేస్తాం. ఈ 2 వాల్యూమ్స్ ఉన్నాయి, వాటిని పబ్లిష్ చేస్తాం, మీకు అందజేస్తాం, మీకు తెలియజేస్తాం. ఓకే, మొదటి అంశం ఏంటి? ఈ వచనాల్లో మనం చదువుకున్నటువంటి వచనాల్లో ఏమున్నది అంటే, జీవప్రాప్తులుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. అందువలన దేవుని ప్రజలు స్తుతిస్తున్న వాటిని ప్రపంచ ప్రజలందరూ వినవలనని ఈ కీర్తనకర్త ఆహ్వానిస్తున్నాడు. అందరూ వినాలి. దేవుడు మా జీవితంలో ఏం చేశాడు, మా పాదాలను కదలనీయకుండా చేశాడు. మేము ఆ విధంగా సాక్ష్యం చెబుతూ పాటలు పాడుతూ ఆయన కీర్తిస్తూ ఉంటే ప్రజలందరూ వినాలి అని ఆశిస్తుంటున్నాడు. ప్రజలారా వినండి, మాకు ఏం జరిగిందో మేము దేవుని స్తుతిస్తున్నాం, ఆ స్తుతి గీతాలు వినండి అని ఆయన ఆహ్వానిస్తుంటున్నాడు. అటు తర్వాత కీర్తనకర్త దేవుని నేరుగా సంబోధిస్తూ వారి పాదములను కదలకుండా కాపాడిన సందర్భాన్ని ఆయన చెప్తున్నాడు. ఏ సందర్భంలో ఆయన దేవుడు సహాయం చేశాడు, ఏ సందర్భంలో ఈయన స్తుతిస్తున్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ ఈ 10-12 నుండి మనం చదువుతాం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలను చేసి ఉన్నావు. మలం అంటే పాపం, దుష్టత్వం, డర్ట్, అది లేకుండా చేసావు ప్రభువా. మమ్మల్ని ఇబ్బందిలో పెట్టి, మమ్మల్ని శిక్షించి, మమ్మల్ని పరిశుద్ధంగా చేసావయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా అని చెప్తున్నాడు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితివి. అలాంటి పరిస్థితిని చేసినందుకు నీకు వందనాలయ్యా. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఆ విధంగా శిక్షించేవు, మనల్ని ప్యూరిఫై చేసావు, మనల్ని పరిశుద్ధులుగా చేసావు. ఆ విధంగా శిక్షించి నీకు వందనాలయ్యా. శిక్షించినందుకు వందనాలయ్యా,
స్తుతులయ్యా. ఆ విధంగా చెప్పగలమండి మనం. ఇది స్తంభింపజేసేదిగా ఉంటుంది. స్టన్నింగ్ అంటాడు ఆయన. తన నిబంధన ప్రజలను పరిశోధించినందుకు, టెస్టింగ్ చేసినందుకు దేవుని స్తుతిస్తున్నాడు. అతి కష్టతరమైన పరిస్థితుల్లో వేధించి వారిని శుద్ధి చేసినందుకు ఆయన స్తుతిస్తున్నాడు. ఆ అనుభవంలో వారిని సంరక్షించినందుకు వందన సమర్పణ చేస్తున్నాడు. ఇది దైవికమైన వివేచన కలిగిన విశ్వాసమని చెప్పవచ్చును. ఇది నిజమైనటువంటి మెచ్యూరిటీ, నిజమైనటువంటి గాడ్లీనెస్, నిజమైనటువంటి విశ్వాసం. వారు సంతోషంగా ఉన్నప్పుడు అలాంటి కష్టాల నుండి తప్పించుకుంటున్న కృతజ్ఞత చూపించేవారు ఈ విధంగా చెప్పలేరు. సంతోషంగా ఉన్నప్పుడు స్తుతులు అర్పిస్తారు. దేవుడు నాకు ఇల్లు వాకిలి ఇచ్చాడు, నాకు జాబ్ ఇచ్చాడు, మరలా నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు అని సంతోషిస్తూ దేవునికి వందనాలు చెప్తున్నాను. కానీ నన్ను దేవుడు శిక్షించాడండి, నన్ను పరీక్షించాడండి, నాలో ఉన్నటువంటి పాపం పోయేటట్లుగా నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను వేధించి, నన్ను శిక్షించి, నన్ను పరిశుద్ధిగా చేశాడు అని అందువలన మనం స్తుతి ఆరాధన చెల్లిస్తుంటున్నామా దేవునికి అని మనం అడుక్కోవాలి. ఇక రెండవ విషయం, కీర్తనకర్త దారుణంగా విలపిస్తున్న దానిని నీతితో కలుపుతున్నాడు. నీతి జీవితం, పాపం లేనటువంటి జీవితం, పరిశుద్ధంగా జీవితం. అంటే నీతి అనేది, ఇప్పుడు అందరూ పాపం చేశారు కదా, మరి నీతి అంటే ఏంటి? ఏ పాపం అయితే మనకి తెలిసి ఉంటుందో విశ్వాసి గురించి చెప్తున్నాం. విశ్వాసి ముందు కావాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, మన డైరెక్షన్ మార్చుకోవాలి, నూతనంగా జన్మించాలి, మారు మనసు పొందాలి. యేసుప్రభు యొక్క సిలువను బట్టి మనకి ఇది ఆ సిలువలో మన పాపాలు కొట్టివేయబడినాయి, మన పాప క్షమాపణ కలిగింది. అది ముఖ్యం. ఆ విధంగా మనం మన డైరెక్షను, మన జీవిత విధానాన్ని మార్చుకుంటాం. ఓకే, ఆ విధంగా మార్చుకున్నటువంటి విశ్వాసి అది ఏం చేస్తాడు అంటే, తనకు తెలిసినటువంటి పాపాన్ని కప్పుకోడు, ఒప్పుకుంటాడు. అది విశ్వాసి తెలిసినటువంటి విశ్వాసాన్ని ఎప్పుడైతే పాపం హృదయంలో పెట్టుకుని స్తుతిస్తాడో, ఆ స్థుతి అది ఎందుకు పనికిరాదు అన్నమాట. కాబట్టి పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధమైనటువంటి రీతిగా మనం స్తుతి ఆరాధన చేయాలి. అదన్నమాట. అంటే స్తుతి ఆరాధన నీతితో కలిపాడు ఇక్కడ. ఆయనకు నేను మొరపెట్టితిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. అంటే ఒక ప్రక్క పాపం హృదయంలో ఉంచుకుని దేవుని స్తుతించటం లేదు. ఆ ప్రార్థన కానీ స్తుతిని కానీ దేవుడు అంగీకరించడు. అంటే ఓహో, మనం పరిశుద్ధంగా ఉంటే దాన్ని బట్టి దేవుని యొక్క మెప్పుని కొనుక్కుంటామా? అది అర్థం కాదు. దాని అర్థం ఏంటి? ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. మనము నీతివంతముగా ప్రవర్తించిన దాన్ని బట్టి మనం చదువుకుందాం. రెండవ విషయం చదువుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. 17 నుండి 19 వరకు. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి
వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. అంటే పాపం లేదండి, పాపం దాచుకుని నేను ప్రార్థించట్లేదు, నేను స్తుతించట్లేదు. ఆయన నా ప్రార్థన ఆలకించాడు అంటే నేను పాపం ఉంచుకుని కాదు, పరిశుద్ధమైనటువంటి హృదయంతో నేను ప్రార్థించే కాబట్టి దేవుడు నా ప్రార్థనని ఆలకించాడు అని చెప్తున్నాడు. కాబట్టి నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయంగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. అంటే నా పాపం లేదు కాబట్టి దేవుడు ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించాడు, నా స్తుతిని అందుకున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. ఇప్పుడు ఇక్కడ దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏం కాదు అని మనం గ్రహించాలి. మనము నీతివంతంగా ప్రవర్తించిన దాన్ని బట్టి ఆయన మనలను కరుణించాడని చెప్పుట కాదు. ఇది చాలా ముఖ్యమండి. మనం చేస్తే దానికి స్పందిస్తూ దేవుడు తర్వాత చేస్తాడు. మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. అంటే మనం ముందడుగు పెడితే దేవుడు దానికి స్పందిస్తాడు అనేటువంటి రీతిగా మనం ఎప్పుడు తలంచకూడదు. అది కర్మ సిద్ధాంతం అయిపోద్ది. నేను చేస్తే దేవుడు చేస్తాడు, అది కాదు. అది దానిలో కృప ఏమన్నది, దానిలో క్షమాపణ ఏమన్నది. యేసుప్రభు ఎందుకు చనిపోవాలి? నేను సరిగా జీవిస్తే దేవుడు నా మన ఆలకిస్తే, దేవుడు నాకు సహాయం చేస్తే ఇంకా యేసుప్రభు ఎందుకు చనిపోవటం? ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. యేసుప్రభు ముందు అడుగు వేసి మనల్ని మన ఎడల కరుణ వాత్సల్యత చూపించి మనలను క్షమించాడు. అందును బట్టి కృతజ్ఞతగా మనం చేయాలి. అది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు తన కృపాకార్యాన్ని శిలువలో చేసిన దాన్ని బట్టి దాన్ని గుర్తు చేసుకుని మనం కృతజ్ఞతగా జీవించాలి. అది ఎప్పుడు కూడా మర్చిపో. ఎన్నోసార్లు చెప్పినా కానీ మనకు ఒకసారి ఎక్కదు, మన మైండ్లోకి ఎక్కదు. అందువల్ల రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది. క్రైస్తవ జీవితం అంతా కూడాను కృతజ్ఞతా జీవితం. నేను చేశాను కాబట్టి దేవుడు చేస్తాడు అనేది కాదు ఇక్కడ. అయితే దీని అర్థం ఏంటి మరి? దీని అర్థం ఏంటి అని అంటే, దీని అర్థం ఏమనగా వ్యక్తిగతంగాను దేవునితో నిబంధన చేసుకున్న సంబంధమును ఏర్చుకున్నాము కాబట్టి, అది మారు మనసు పొందాం కాబట్టి, దేవుని కుమారులయ్యాం కాబట్టి, నిబంధన చేసుకున్నాం కాబట్టి, ఆయన ప్రభు అయ్యాడు కాబట్టి, మనం పాపక్షమాపణ పొందాం కాబట్టి, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటాం. సంబంధం ఉన్నది, సంబంధం ఏర్పడింది. అందుని బట్టి మనం లాయల్టీ చూపించుతాం, భయభక్తులు కలిగి ఉంటాం, ఆయనందు విశ్వాసం కలిగి ఉంటాం, ఆయన ఆజ్ఞలకు విధేయత చూపడానికి బద్ధులమై ఉన్నాము. క్రైస్తవులు ఎవరు అని అంటే క్రీస్తు అనుచరులు, క్రీస్తుతో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు, దేవుని కుమారులు. దేవుని పేరు పెట్టుకుని, క్రీస్తు పేరు పెట్టుకుని, క్రైస్తవుని పేరు పెట్టుకుని అన్నిలాగా జీవించకూడదు, క్రైస్తవేతరులాగా జీవించకూడదు. ఓకే, అది ఆ విధంగా యేసు ప్రభువు ఆయన ప్రభువుగా ఉండేటట్టుగా, అంటే ఆయనకు విధేయత చూపించేటువంటి విధంగా జీవించడానికి బద్ధులమై ఉన్నాము. వీఆర్ రెస్పాన్సిబుల్ అన్నమాట. ఆ సంబంధం కలిగినటువంటి వాళ్ళు, ఆయన పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు క్రైస్తవ అనుచరులుగా, క్రైస్తవులుగా. అర్థమవుతుందా? కాబట్టి దానికి బద్ధులమై ఉన్నాము. అది కాకుండా, దయచేసి వినండి, అది కాకుండా మన అంతరాత్మలో పాపమును పోషిస్తూ నర్చరింగ్ సిన్, మన అంతరాత్మలో ఇన్ అవర్ ఇన్వర్డ్ బీయింగ్, మరొక వైపు దేవుని సహాయం పొందుటకు ఆయన వైపు తిరిగిన ఎడల మనము
పొందవలసిన న్యాయ తీర్పును, శిక్షను తప్పకుండా పొందుతాము. అది అలాంటి అంటే అంతరాత్మలో పాపాన్ని పోషిస్తూ మరొక వైపు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని సహాయం కోరుకుంటున్నాం, దేవుడు వినడు. అంతరాత్మలో పాపాన్ని దాచుకుంటూ నర్చర్ చేసేసి ఆ విధంగా ప్రార్థించిన ఎడల, స్తుతి అర్పణ చేసిన ఎడల లాభమేమీ లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మనల్ని దేవుడు శిక్షిస్తాడు. లేకపోతే ఏం చేస్తాడంటే ఆయన తన సార్వభౌమత్వాన్ని బట్టి మనల్ని పట్టించుకొనకుండా మనలను వదిలిపెడతాడు. పాప ప్రభావం మన మీద పడేటట్టుగా మనల్ని వదిలిపెడతాడు. అది దేవుడు చేయవచ్చు. ఓకే, కాబట్టి ఒక ప్రక్క పాపాన్ని నర్చర్ చేసుకుంటూ హృదయంలో పెట్టుకుని స్తుతి అర్పించటం, ప్రార్థన చేసుకోవటం, ఆ రెండు. యేసు ప్రభువు పాపం మన హృదయంలో ఉండడు. అంటే పర్ఫెక్ట్ అని కాదు, తెలిసిన పాపాన్ని ఒప్పుకోవాలి. దాన్నే వెలుగులో పాపాన్ని వెలుగులోనికి తేవాలన్నమాట. ఆ వెలుగులోనికి తెచ్చినప్పుడు యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి రకమైనటువంటి పాపాన్ని నుండి మనం కడిగి శుద్ధి చేస్తుందని 1 యోహాను 1:7 చూస్తామన్నమాట. కాబట్టి దాచుకోకూడదు, పాపాన్ని మన హృదయంలో దాచుకోకూడదు. మనస్సాక్షి చెప్పుద్ది, నీ హృదయంలో పాపం ఉంది, దాన్ని క్లియర్ చేసుకో. ఆ విధంగా మనం ప్రభు బల్లలో పాలు పొందినప్పుడు ఒక ప్రక్క మనస్సాక్షి చెబుతూ నీ హృదయంలో పాపం తిష్ట వేసింది, నువ్వు ఆరాధిస్తున్నావు, దాని సంగతి ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, దాని సంగతి ఏంటి? నువ్వు బలలో పాలు పొందుతున్నావు, దాని సంగతి ఏంటి? మనస్సాక్షి ఆ విధంగా మన పాపాన్ని చూసినప్పుడు మన మనస్సాక్షి చెప్పినట్టుగా వినాలి, పాపాన్ని వదిలిపెట్టాలి. లేకపోతే యేసు ప్రభు శరీరానికి, మన కొరకై ఆయన శిలువలో అర్పించినటువంటి శరీరానికి వ్యతిరేకత 1 కొరింథీ 11:29 ఉంటుంది. ఓకే, 11 చదువుతామా? 1 కొరింథీ 11:29 ఉంటుంది. అది చాలా సీరియస్ అన్నమాట. మన ప్రార్థన వినకపోవటమే కాదు, మనం ఆత్మీయంగా బలహీనపడతాం, భౌతికంగా జబ్బుకి లోనవుతాం. ఇంకొకటి ఏంటంటే తెలుసా, 3వది చనిపోతారు. యేసు ప్రభు యొక్క శరీరానికి, ఆయన శిలువకి, సువార్తకి నష్టం చేస్తూ ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి ఆ ప్రభు బలలో పాలు పొందటం చాలా సీరియస్. ఓకే, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు, అంటే బలలో పాలు పొందినటువంటి వాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. అంతేగాని కోప్పడితే నువ్వు అనారోగ్యం, అయోగ్యుడివి, అది కాదు. ఇక్కడ మనం చేస్తే ఏదో పర్ఫెక్ట్ అయినట్టుగా, ఇక అప్పటి నుండి మనం కోప్పడం అన్నట్టుగా అది కాదు. ఇక్కడ నేను అంతరాత్మలో పాపమును పోషిస్తూ, అది దానికి సంబంధించినటువంటిది అన్నమాట. ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. మళ్ళీ మీరు చదువుకోండి, మీరు వినండి, దీని గురించి ధ్యానించండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? మనం స్తుతించేటప్పుడు ఇక్కడ మన స్తుతితో 3 విషయాలు కలపాలి. మన తరం వారు కూడా నీతివంతమైన జీవితంతో, పరిశుద్ధ జీవితంతో, రైచియస్నెస్, పాపం లేనటువంటి జీవితంతో మనం దేవుని స్తుతించాలి. ఇంకోటి ఏం చేయాలి? మన ఆరాధనతో విధేయతను జోడించాలి.
పరిశుద్ధ హృదయంతో దేవుని స్పందనను జతపరచాలి అంటాడు కదా. నా పరిశుద్ధ హృదయంతో నేను ప్రార్థిస్తుంటున్నాను కాబట్టి అప్పుడు దేవుడు స్పందిస్తాడు, అదర్వైజ్ గాడ్ విల్ నాట్ హియర్ అని అంటాడు కదా. దానికి సంబంధించి అన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధంగా, దేవుడు మనల్ని శిక్షించి మనల్ని పరిశుద్ధం చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ రెండు విషయాలు దయచేసి గమనించండి. మొదటిది ఏంటి అని అంటే, ఇక్కడ దేవుడు మనల్ని పరిశీలించినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. పరిశుద్ధత, ప్రభువా నన్ను శోధించు. అందువల్లనే మనం ప్రార్థన చేస్తున్నాం, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ సిన్ ఇన్ మై హార్ట్, ప్రభువా మన ధ్యానం, మన మాటలు మీకు అంగీకారంగా ఉండాలి. అంగీకారంగా లేకపోతే చూపించు ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తుంటున్నాం అన్నమాట. కాబట్టి జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ గుడ్. రెండవది ఏంటి అంటే, మన పాపాన్ని లక్ష్యం చేయకుండా దేవుని వినకపోవటం, ఆ విధంగా మనం ఆరాధిస్తే లాభం లేదు. ఆ రెండు విషయాలు ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ అనుగ్రహించు సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.